ప్రజెంట్ ప్రైజ్లన్నీ ఇంక్రీజ్ అయినాయి డ్యూ టు సమ్ రీజన్స్, అవి చెప్పలేము. అయితే లైక్ ఎస్ఎస్జి, ర్యామ్, ప్రాసెసర్ ఇవి ఇంక్రీజ్ అయినాయి. దీనివల్ల సిస్టమ్ కాస్ట్ అరౌండ్ 30 to 40% పెరిగింది. ఓకే, అండ్ మనం ఈ టైంలో కొనాలా వద్దా? కొనాలి అంటే 30% పెట్టి మళ్ళీ డిక్రీజ్ అవుతాయేమో అని వెయిట్ చేస్తున్నాం. అట్లా అంటే ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు డిక్రీజ్ అయ్యే చాయిసెస్ న్యూ రిలీజ్ అంటే వర్షన్స్ న్యూ రిలీజ్ అయితే మాత్రమే తక్కువ అయ్యే చాయిసెస్ ఉంటాయి. అది 1 month పట్టవచ్చు, 2 months పట్టుకోవచ్చు. ఓకే, సెకండరీ. ఇప్పుడు మన ప్రజెంట్ మరి స్టూడెంట్స్ ఉంటారు, ఆఫీసెస్ ఉంటారు, ప్లస్ కమర్షియల్ సంథింగ్ అందరికీ యూజ్ అవుతుంటుంది. సిస్టమ్ ఎలాగా ఉన్నాను మరి. ఓకే, దానికి ఒక లిటిల్ బిట్ మనం తక్కువ అమౌంట్ చేసుకోవచ్చు. ఎలా అంటే లైక్ ఇప్పుడు ఎస్ఎస్జి ఉంది, 512 వేసుకుంటాం అనుకుంటాం స్టోరేజ్, దాన్ని 250 చేయడం, లేదు 128 చేయడము. ప్రజెంట్ సిచ్యువేషన్ని మనం కాన్ఫిగరేషన్ కొంచెం తగ్గించుకొని మూవ్ అవ్వడం. నెక్స్ట్ ర్యామ్ 16 GB ఉంటుంది, 32 GB ఉంటుంది, 32 నుంచి 16కి రావడం, లేదంటే 8కి రావడం. అలా మనకి ఎంత అవసరమో కరెక్ట్గా అంతే తీసుకోవడం. నెక్స్ట్ డెస్క్టాప్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏది కొనాలి? డెస్క్టాప్కి వెళ్ళినప్పుడు రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్, డెస్క్టాప్ వెళ్ళినప్పుడు మీకు మిడ్ రేంజ్ సిస్టమ్స్ అరౌండ్ 20,000 లోపల దొరికిపోతాయి. అరౌండ్ 20-22 రిగార్డింగ్ దాని కాన్ఫిగరేషన్ని బట్టి దొరికిపోతాయి. అలా మనము ఈ విధంగా సిస్టమ్స్ కొత్తవి కొనడము, దాని కాన్ఫిగరేషన్ రెడ్యూస్ చేసుకొని కొంచెం లో బడ్జెట్లో కొనడం, లేదు అంటే రీఫర్బిష్డ్కి వెళ్ళడం, అలా చేస్తే మనం కాస్ట్ ఆఫ్ ది తగ్గించుకోవాలి.